కేసీఆర్కు షాక్ అట 10 మంది గులాబీ ఎమ్మెల్యేల రహస్య భేటీ కాంగ్రెస్ ఆపరేషన్ మండలి షురు మండలి చైర్మన్ వైస్ చైర్మన్లు కూడా హస్తం గూటికి పదవులు రెన్యువల్ గ్యారంటీలతో చేరికలట అధికారం కోల్పోయి అష్ట కష్టాలు పడుతున్న కేసీఆర్కు మరో షాక్ తగలబోతున్నట్టుగా తెలుస్తున్నది అధికార పార్టీని శాసన మండలిలో నిలువరించాలి అని కేసీఆర్ రచిస్తున్న వ్యూహాలు బెడిసి కొడుతున్నాయి ఆ పార్టీకి చెందిన మండలి సభ్యులు కారు దిగి హస్తం గూటికి చేరబోతున్నట్టుగా సమాచారం ఈ మేరకు రహస్య భేటీ నిర్వహించిన ఎమ్మెల్సీలు శాసనసభ సమావేశాలకు ముందే కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్టు సమాచారం 10 ఏళ్ల కాలంలో శాసనసభ శాసన మండలిలో మెజారిటీకి మించిన స్థానాలు బీఆర్ఎస్కున్నాయి దీంతో కేసీఆర్ ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా చట్టసభల్లో ఉండేది ఆయన తీసుకొచ్చిన ఏ బిల్ అయినా వెంటనే పాస్ అయ్యేది అయితే మొన్నటి ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్కు మండలి బలం తగ్గలే దీంతో కాంగ్రెస్ పార్టీని మండలిలో నిలువరించాలని కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు అయితే ఆయన వ్యూహాలు ముందే పసిగట్టిన కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ మండలి షురూ చేసింది గులాబీ ఎమ్మెల్సీలను హస్తం గూటికి చేర్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది దీంట్లో భాగంగా చర్చలు నడుస్తున్నట్టుగా సమాచారం బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్సీలు త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారని తెలుస్తోంది ఈ మేరకు శాసన మండలి సభ్యులు ఇటీవల గచ్చిబౌలిలోని ఒక ఎమ్మెల్సీ నివాసంలో రహస్యంగా భేటీ అయినట్టు సమాచారం ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్తు వారి భవిష్యత్తుపైన చర్చించినట్టుగా సమాచారం ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పట్లో కోలుకునేలా లేదని ఆ నేతలు నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం అయితే బేసిక్ ఏమైందంటే ఇక్కడ శాసన మండలిలో ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైనా బిల్లును తీసుకురావాలన్నా ఇంకేదైనా చేయాలన్నా శాసన మండలిలో వీళ్ళకి బలం లేదు ఆ శాసన సభలో 64 మందితో బలంగా ఉన్న శాసన మండలిలో వీళ్ళకి బలం లేకుండా పోయింది కాంగ్రెస్కి ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఉన్న స్థానిక కోట ఎమ్మెల్సీలు స్థానిక ఎలక్షన్స్లో గెలిచిన ఎమ్మెల్సీలు సో ఇట్లా వీళ్ళందరూ లెక్క చూసుకుంటే వాళ్ళదే బలం ఉన్నది అది కంటిన్యూ అవుతున్నది సో ఇప్పుడు కాంగ్రెస్ ఏదైనా బిల్లు పాస్ చేయాలన్నా శాసన మండలి ఆమోదం కూడా కావాలి అనుకున్నప్పుడు అక్కడ వెయిట్ లేదు కాబట్టి సంఖ్య లేదు కాబట్టి ఆ సంఖ్య కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను లాగుతున్నది అండ్ ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ అక్కడ చేస్తున్నది ఏంటంటే గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్గా ఉన్నాడు ఆయన మొన్నటి ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్కి అనుకూలంగా పనిచేసిండు అండ్ పనిచేసిన ఒకటి ఆయన కొడుకు గుత్తా అమిత్ రెడ్డి ఆల్రెడీ కాంగ్రెస్లో జాయిన్ అయ్యిండు సో దీంతో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అవిశ్వాసం పెట్టాలి మండలి స్టార్ట్ కాగానే అనేది కేసీఆర్ ఆలోచన సో దీని నుంచి బయటపడడానికి కాంగ్రెస్ కూడా ప్రతివ్యూహం రచిస్తూ ఇక వాళ్ళనున్న ఎమ్మెల్సీలనే లేపేస్తే అయిపోద్ది అని చెప్పి పార్టీలోకి చేర్చుకోవడానికి లేపేయడం అంటే పార్టీలో చేర్చుకోవడం అనమాట సో వాళ్ళందరూ రహస్యంగా భేటీ అయ్యారు వాళ్ళకు కూడా ఆప్షన్ లేదు ఇక కేసీఆర్ ఇది ఎంత ఇదైనా ఈ పార్టీ లేచేటట్లేదు ఎమ్మెల్యే మొన్న ఎంపీ ఎలక్షన్లో 0 వచ్చే ఎమ్మెల్సీ పోయింది ఈ పరిస్థితులు వీళ్ళు చేసేదేముంది అని వాళ్ళు కూడా రెడీ అవుతున్నారట